నియామకాలు జరిగాయా? ఏమి జరగనందుకే కదా 10 సంవత్సరాల నాడు కేసీఆర్ ఇప్పుడు ఏమంటుండు, కాళేశ్వరం ప్రాజెక్టు 2 పిల్లలు గుంగిపోతే మొత్తం పడిపోయినట్ట అని. ఇంటికి 4 గోడలు ఉంటాయి, ఒక గోడ తీస్తే 3 గోడలు మిగులుతుందా? కాబట్టి వీళ్ళు తెలంగాణ మనం ఏరి కూరి ఆంధ్ర వాళ్ళని ఆ రోజు తిట్టాం, ఆంధ్ర దోపిడి దొంగలు అన్నాం, వాళ్ళని తరిమి కొట్టాలన్నాం, తరిమి కొట్టాం, వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళ రాష్ట్రం వాళ్ళు పాలిస్తూ ఉన్నారు. మనకు ఉన్నటువంటి పెద్దది అప్పుడు కేసీఆర్ గారే కదా. కేసీఆర్ గారు కూడా మేము నమ్మడం జరిగింది. హైదరాబాద్లో మీకు ఒకటి చెప్పాలి, ఈ సందర్భం వచ్చింది కాబట్టి, హైదరాబాద్లో ఉద్యమం లేకుండా చేస్తున్నాడు. మేమేమనుకున్నామంటే ప్రజా తెలంగాణ, నవ తెలంగాణలో ఉద్యమం ఎప్పుడు వస్తుంది? ఏమన్నాడంటే నేను అధికారంలోకి వస్తే ఇక ధర్నాలు ఉండవు, ఉద్యమాలు ఉండవు అంటే అంచువేస్తే దూరంతుంటే ఆయన చెప్పచ్చు. మనమేమనుకున్నామంటే ఇక మన రాష్ట్రంలో మనకు అన్ని సమకూరుతాయి, కర్మ రావాలి. మేము కూడా ఏమంటున్నామంటే ఈ ఉద్యమాలు చేసి కర్మ తప్పుతుంది, మా పిల్లగాడో మా కొడుకు నా బిడ్డను మంచి కాలేజీలో సీట్లు తీసుకుని చదువుకుంటారు, వాళ్ళ స్థాయికి వస్తారు, మాకు తిండి పెడతారు, మంచి బతామని సమస్త కులాలు కూడా అనుకున్నారు. ఒక్క కులం కాదు, దీంట్లో ఒక బీసీ కులాలు కాదు, తెలంగాణ ఉన్నటువంటి అన్ని వర్గాలు కూడా సంతోషించాయి. అయితే ఇన్నాళ్ళ కాలంలో మనం కాంగ్రెస్ పాలన చూసినాం, బీజేపీ పాలన చూసినాం, బీఆర్ఎస్ పాలన చూసినాం. ఈ మెజార్టీ పాలన ద్వారా సరే పూర్తిగా ఎంతో కొంత అభివృద్ధి జరిగింది, పూర్తి జరగలేదని చెప్పం. కానీ మెజార్టీ ప్రజలైన బీసీల ఆకాంక్షలు అయితే నేటికి 1% 1% కూడా నెరవేరలేదు. ఇప్పుడు ముఖ్యంగా మీ దృష్టికి తెస్తున్న విషయం ఏంటంటే, మీరు ఒక బీసీ వాదిగా బీసీల తరఫున మహబూబ్ నగర్ పార్లమెంటు నుంచి మీరు బరిలో ఉన్నారు. నేనేమంటున్నానంటే ఏ రాజకీయ పార్టీని నమ్మకున్నా ఓడ మీద ఉన్నంతసేపు ఓడమల్లన్నా ఒడ్డుకు చేరుకున్నాక ఓడమల్లన్న చిన్నగా అన్ని రాజకీయ పార్టీలు బీసీలను మురిపిస్తున్నాయి, మర్పిస్తున్నాయి, సకిరి గింతలు పెడుతున్నాయి, అన్నీ చేస్తున్నాయి. కానీ సామెత ఏదో ఉంది, అంతటా వదినాను కానీ వంకాయ తోట కాడ వదినాను కన్నా చందంగా వీళ్ళు అన్ని రంగాల్లో మేము అట్లా ప్రోత్సహిస్తూ ఉంటాం. కానీ రాజ్యాధికారంలో వాట ఇవ్వడానికి జనుకుతూ ఉన్నారు. వాళ్ళు స్వార్థంతో మరి బీసీలను మంచివేస్తూ ఉన్నారు. మీరు మహబూబ్నగర్ పార్లమెంట్ నుంచి ఒక బీసీ బిడ్డగా బరిలో దిగింది కదా, మీరు ఏ లక్ష్యంతో బరిలో దిగిందో ప్రజలకు వివరించండి అన్నగారు. నేను ప్రధాన లక్ష్యం ఒకటే, గతంలో ఉద్యమ స్వరూపం నుంచి వచ్చినటువంటి వ్యక్తిని కాబట్టి గతంలో ఇటువంటి 2 కమిషన్లు, ఒకటి ఇప్పటిదాకా అదే మాట్లాడాం కదా, 2 కమిషన్లు అమలు చేయాలని బలంగా మేము ప్రజల మధ్యకి వెళ్ళాం. ఎందుకు అడిగాము ఆ మాట అంటే, వాళ్ళు మేధావులు తరించి కొన్ని నెలల పాటు అనేక ప్రాంతాలు తిరిగి తర్జించి సమాజం కోసం ఏం కావాలో బీసీల కోసం తయారు చేసినటువంటి కమిషన్ను ఎందుకు ప్రభుత్వం బయట పెట్టట్లేదు? దానికోసం మేము ఎందుకు పోరాటం చేయాల్సి వస్తుందంటే, బీసీల వాటా మీకు బీసీలకు ఇస్తే ఇలా మామూనారులో తెలంగాణ ఉన్నటువంటి 17 స్థానాలు, 17 స్థానాల్లో మా వాటా 8 నుంచి 9% అయితే వస్తాయి కదా. అంటే బీసీలు వద్దన కూడా బీసీ ఉంటారు కదా, ఏ కులం అన్నా కానివ్వండి. మేము దాన్ని అడిగాము. అదేవిధంగా చట్టసభల్లో అంటే పార్లమెంటులో కూడా బీసీల వాటాను మేము ఇవ్వమన్నాం. బీసీలు ఉన్నటువంటి మా జనాభా ఎంత ఉంది, నిష్పత్తి జనాభా 50 నుంచి 55% అన్నాక 55% మీరు ఇవ్వండి. మీరు ఇచ్చిన తర్వాత మిగతా ఎస్సీ ఎస్టీలకు కొన్ని రిజర్వేషన్స్ ఉన్నాయి, అవి అవసరం ఒకటి 2 పెంచండి. మా వాటా మాలకు ఇస్తే ఇవాళ తెలంగాణ ఎవరి చేతిలో ఉంటుంది? మరి ఆ పని మీరు చేయకుండా మేము ఇలా ఉద్యమం చేస్తే తప్పంటారు, బీసీలు మాట్లాడితే తప్పంటారు. ఒక ఆయన ఈ మధ్యన ఒక చెవెళ్ళ ప్రాంతం నుంచి ఒక రెడ్డి మాట్లాడుతూ ఒక ఈడ తీశాడు, మీకు బీసీలకు కనుక దమ్ముంటే ఒక సీట్ గెలిపించుకోండి అని చెప్పాడు. నిజంగా కనుక బీసీలకు నిజంగా మాకు చీము నెత్తురు చేదు ఏమని ఉంటే, మాకు కనుక రోషం ఉంటే, నిజంగా మేము బీసీ వాదులం అయితే, బీసీ ఉద్యమాల్లో పనిచేస్తుంటే, బీసీ సంఘాలుగా నెత్తికేసుకొని తిరుగుతూ ఉన్నటువంటి బీసీ ఎవడైనా సరే ఆ మాట కట్టుబడి ఏదో ప్రాంతాల్లో ఉద్యమంతో పనిచేసే మాలాంటి బీసీలకు మద్దతు ఇవ్వాల్సిన అవసరం వాళ్ళకి ఏర్పడుతుంది. ఏర్పడకుండా కేవలము ఎవరో చెప్పిండే 4-5 నిమిషాల వీడియో చూసి పక్కన పడేద్దామంటే అంతకంటే దౌర్భాగ్యం బీసీలకు ఇంకేముంటుంది? కానీ ఒక విషయం నేను అడుగుతా ఉన్నా, ఈరోజు మీరు అంటున్నది 100%. చేవల్ల పార్లమెంట్లో ఒక రెడ్డి, నేను కూడా చూసిన వీడియో, ఆయన రెచ్చగొట్టిన దాన్ని మనం స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది, శత్రువులు చూడాల్సిన అవసరం లేదు. ఒక వేదికకి రావాలి అనుకున్నప్పుడు ఇప్పుడు దాదాపు 8 స్థానాల్లో బీసీలు పోటీ చేస్తూ ఉన్నారు అన్ని పార్టీలకు కలిసి. మరి బీసీ సంఘాలను కానీ మీలాంటి పేరెన్నికైన బీసీ నాయకులను కానీ ఎందుకు సంప్రదిస్తలేరు? వాళ్ళు ఎందుకు మద్దతు కోరతలేరు? బీసీ నాయకులు మద్దతు కోరితే మద్దతు ఇస్తారు కదా మీలాంటి నాయకులు. అంటే మీరంటే పార్లమెంట్ ఎన్నికల్లో బరిలో ఉన్నారు, మీరు పోటీలో ఉన్నారు, మీరు ప్రచారంలో తలమనకలై ఉన్నారు. మీకు ఆయా జిల్లాలో మీరు జాతీయ నాయకుడు కాబట్టి మీకు రాష్ట్ర వ్యాప్తంగా పరిచయాలు మీ మిత్రులకు చెప్తారు కదా, బీసీ మిత్రులకు పలానా వాడికి ఏం చేయాలని మీరు సంప్రదిస్తే.
నేను మొన్న పార్లమెంటు స్థానానికి పోటీ చేసే ముందు కూడా చెప్పడం జరిగింది, పోటీ చేసిన తర్వాత కూడా చెప్పడం జరిగింది. విత్డ్రాల విషయంలో కూడా బీసీ సంఘాలని స్పష్టంగా చెప్పడం జరిగింది. మీ ద్వారా మళ్ళీ చెప్తా ఉన్నాను, అయ్యా బలమైన బీసీ అభ్యర్థి మీరు ఎవరన్నా భావిస్తే, వేసినటువంటి 5 మంది 6 మంది బలమైన బీసీ అభ్యర్థి అని మీరు భావిస్తే నేను బేషరతుగా విత్డ్రా చేసుకుంటాను, లేదా బహిరంగంగా నేను వారికి మద్దతు ప్రకటిస్తాను. నా గెలుపు కాదు ఇక్కడ కావాల్సింది, బీసీల గెలుపు కావాలంటే 10 మంది కలవాల్సిందే, నేనా ఇంకోరా అనేది మీ భావన కావాల్సిందే. కాబట్టి నాకు ఎలాంటి బేసిజన్ లేదు దీంట్లో. మీరు కనుక ముందుకు వచ్చి అన్న మేము ముందుకుంటాం నడుస్తాం నువ్వు వెంబడి నడుస్తామంటే మొట్టమొదటి వ్యక్తిగా నేనే బేషరతుగా మైక్ పట్టుకొని నీకు మద్దతు ఇస్తాను చెప్తానని చెప్పడం జరిగింది. కానీ మన బీసీ నాయకుల పరిస్థితి ఎట్లా ఉందంటే అటు వెళ్ళాలన్నా ఇటు వెళ్ళాలన్నా, ఇటు రావాలన్నా అటు అవ్వాలన్నా, ఇప్పుడు కూడా దోబూచులాడుతూ డోలాయమాన పరిస్థితులు ఉన్నటువంటి బీసీలకు 70 సంవత్సరాలుగా నష్టపోతే ఇంకా దోబుచ్చులాడటం ఏంటి? దీంట్లో 3-4 భయాలు. ఒకటి రాజకీయ పార్టీల భయం ప్రధానంగా, రెండోది తన వ్యక్తిగత అవసరాలు, ఓకే, మూడోది నేను ఈయన చేస్తే నాకేం వస్తుంది. అరే నీకేమొస్తుంది? ఇప్పుడు నీవు ఇట్లా చేస్తావు, నీ కొడుకు ఇట్లా చేస్తాడు చెప్పొచ్చు, నీ మనమడు ఇట్లా తరతరాలుగా రాజకీయ బానిసత్వమైనా ఎవడో ఒకటి త్యాగం చేసి తెగించి పోరాడితే రాజ్యం వస్తే నీ వాటనే నీకు వస్తుంది కదా ఇంటికి. ఇప్పుడు మేము అందుకే మామనాడు పార్లమెంట్లో వేయడానికి కారణం కూడా బలమైన కారణం ఉంది. అన్న మిమ్మల్ని కనుక ఈ మహబూబ్నగర్ పార్లమెంట్ ప్రజలు పట్టం కడితే మీరు పార్లమెంట్లో ఏ డిమాండ్ ప్రస్తావించాలనుకున్నారు? నేను మొట్టమొదట పార్లమెంటులో ఒకవేళ నాకు అవకాశం వచ్చి పాలమూరు జిల్లా నుంచి వాసులు కానీ సభ్యుడిగా ఎన్నిక చేస్తే మొట్టమొదటి లేబర్ జిల్లాను మార్చే ప్రయత్నం చేస్తాం. రెండవది లేబర్ జిల్లా అంటే అధికారంలో తెలంగాణ వచ్చిన తర్వాత వలసలు తగ్గినాయి అంటా ఉన్నాయి కదా రాజకీయ పార్టీలు. వలసలు తగ్గినాయా? తగ్గితే బొంబాయి ఎందుకు పోతూ ఉన్నారు, ఇంకా పోతా వేరే ప్రాంతాలు ఎందుకు పోతూ ఉన్నారు? వలసలు తగ్గినా నేనేమంటున్నా, వలసలే ఏమంటే మనిషికి జీవనోపాధి కలిగిస్తే వలస పోడు, తనకు ఉన్నటువంటి ప్రాంతాన్ని చేసుకొని బతుకు వేరే ప్రాంతాల్లో పోయి బతకాల్సిన అవసరం లేదు కదా. రెండవది ఈ పాలమూరు చుట్టుపక్కలలో వేరే ఫ్యాక్టరీ తీసుకొని కేవలము ప్రజలు ఇబ్బంది పెట్టే ఫ్యాక్టరీ తీసుకొచ్చి పెట్టేది. ప్రధానంగా అమర్ రాజా ఫ్యాక్టరీ ఒకటి. అమర్ రాజా ఫ్యాక్టరీ బీఆర్ఎస్ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది, అది కాదు, అది అమర్ రాజా ఉన్నటువంటి బ్యాటరీ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో వేసింది మనకు ఒక 20 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. కానీ అమర్ రాజా ఫ్యాక్టరీ నుంచి కాలుష్యం అయితే వాటర్ ఉందో 50 ఎకరాల వరకు మినిమం కూడా 50 కిలోమీటర్ల దాని విస్తరణ జరుగుతుంది, ప్రభావం ఉంటుంది. మరి కేవలం ఇది ఉద్యమం ఎదిరే వాళ్ళు అక్కడే చేస్తూ ఉన్నారు, ప్రజలు ఎందుకు చైతన్యం రావట్లేదు. ప్రధానంగా ఎదుర వాళ్ళు దాంట్లో అనుభవిస్తున్నారు కాబట్టి ఎదుర ఉన్నటువంటి గ్రామస్తులు కానీ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు ఎందుకు ముందు చైతన్యమైనంటే అది ఎదురుకి దగ్గర పడ్డది. ఎదుర వాళ్ళు చైతన్యం ఇస్తే మిగతా ప్రాంతాల్లో చాలా మేధావులు కూడా వెళ్ళి మాట్లాడుతూ ఉన్నారు. అదే కాకుండా మన పలు పరిస్థితులు కూడా సేమ్ అదే పరిస్థితి ఉన్నది. ఎందుకు మీరు ప్రధానంగా పార్లమెంట్లో అడుగు పెడితే మీ ప్రధాన సమస్యలు మా ఒకటి పాలమూరు లేబర్ జిల్లాగా అభివృద్ధి పదంలో తీసుకెళ్తాము. రెండోది ఈ కాలుష్య రహిత ఫ్యాక్టరీని తీసుకొచ్చి పాలమూరు చుట్టుపక్కల అయితే పెట్టుంటే వాటిని తరిమి కొట్టే పని చేస్తాం. కాలుష్య రహిత పారిశ్రామిక అవ్వడం మా లక్ష్యం. మూడోది ఇక్కడ ఎవరైతే ఉద్యోగాలు చదువుకున్న ఉపాధి చేస్తుండ్రో మా ప్రాంతంలో ఫ్యాక్టరీస్ పెట్టి బయట వాళ్ళని తీసుకొచ్చి మా మీద పెత్తనం చేసి మా వాళ్ళను కూలీగా చేసిన చూడు, ఆ విధానం తొలగించి స్థానికులకి ఉద్యోగాలు కల్పించే లెక్కలు మనకు అవసరం లేదు, వాళ్ళు అమలు చేస్తుండ్రా చేయట్లేదు. అందుకే నేనేమంటున్నా అంటే నాకు కనుక అవకాశం వస్తే పాలమూరు బిడ్డగా వీళ్ళు ఎట్టి చాపిరి లేబర్ విధానం రద్దు చేసి మా వాళ్ళకి ఇక్కడ మా ప్రాంతాల్లో మా భూములు తీసుకొని మమ్మల్ని ఇక్కడ బానిసలకు చేస్తున్నాం కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తాం. మా వాళ్ళని అక్కడ మంచి ఉద్యోగాలు పెట్టేందుకు ప్రయత్నం చేస్తాం. మీరు ఇంకో విషయం మీకు తెలియని విషయం కాదు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం స్టార్ట్ అయ్యింది, దాదాపు 7 సంవత్సరాలు అయిపోయింది. అది 2 ఏళ్లలోనే పూర్తి చేస్తామని చెప్పారు. మరి కాళేశ్వరం ప్రాజెక్టు యుద్ధ ప్రాతిపాదికన కంప్లీట్ చేసిండు. మరి ఇక్కడ నత్తనక నడుస్తూ ఉంది. ఇది పాలమూరు మీద గత ప్రభుత్వం సౌతి ప్రేమ చూపించింది, ఈ ప్రభుత్వం కూడా పెద్దగా ఏం కేటాయింపులు మీరు పార్లమెంట్లో దీని గురించి ఏమైనా పట్టించుకుంటారా? పార్లమెంట్కి వెళ్తే ఖచ్చితంగా ఒకటి, ఎందుకంటే ఈ 2 ప్రాజెక్టులు కనుక ఏర్పడతాయి పాలమూరు రంగారెడ్డి ఏర్పడతాయి ఈ చుట్టుపక్కల సుమారుగా 300-400 ఎకరాలు అంటే ఈ చుట్టుపక్కల జిల్లాలంతా కూడా సస్యశ్యామలం అవుతుంది. లక్షల ఎకరాలకు వాటర్ లెవెల్ పెరుగుతుంది.
ఈ కరెంటు బోర్ల ఉత్పత్తి ఆగిపోతుంది. ఎందుకంటే కాలువ నుంచి నీళ్ళు వస్తాయి కాబట్టి బోర్లతో పని ఉండదు, కరెంట్ ఉంటుంది, కరెంటుతో పని ఉండదు. అంతేకాదు ఈ 2 కర్వణ ఉదండపూర్ రిజర్వాయర్ కింద ఉన్నటువంటి భూ నిర్వాసితులకు ఇప్పటికి కూడా న్యాయం చేయట్లేదు. ఆ న్యాయం చేసే పని కూడా మేము చేస్తాం ఖచ్చితంగా. న్యాయం అంటే ఇప్పుడు ఒక గ్రామంలో నేను 6 లక్షలకి ఎకరా, ఉదండపూర్లో 6 లక్షల లోపు ఎకరా, ఈ కర్వనగర్ రిజర్వాయర్లో 3-4 లక్షలకి ఎకరా, పక్కనే ఉన్న ఉదండపూర్ కాలువలో ఉన్న పాలమూరు భూ నిర్వాసితులకు 12 లక్షలకి ఎకరా. ఒకే ప్రాంతంలో ఇంత వివక్ష రైతుల మీద ఎందుకు అసలు? దీనికి ఎవరైతే పాలించే పాలకులు చేస్తున్న విధానం ఏంటంటే దీన్ని మళ్ళీ మాట్లాడితే దోపిడీ విధానం కింద లెక్క కట్టాల్సింది. ఇలా భూముల రేట్లు పెరిగాయి అందరికీ తెలుసు. 1,00,000 నుంచి 10 లక్షలు అయినాయి. ఓకే, ఇప్పుడు ఏమంటున్నారు వీళ్ళు, గవర్నమెంట్ వాల్యుయేషన్ ప్రకారం నీకు డబ్బులు ఇస్తామన్నారు. ఎవరైతే ఈ ప్రాంతాన్ని పాలించిన పాలకులు ఉన్నారు కదా, ఆ భూములు కొనుక్కొని అదే వాళ్ళ భూములు ఇస్తే అయిపోయింది కదా. ఆ డబ్బులు వాళ్ళు తీసుకుని వాళ్ళ భూములు ఇస్తే అయిపోయాక 50-100 ఎకరాలు ఒకరొకరికి ఉన్నాయి ఇప్పుడు ఉన్న పాలకులకు. అక్కడ ఉన్నది 10 ఎకరాలు ఒక్కటేనండి. నేను మేము సీలింగ్ అనట్లేదు. ఇక్కడ మీరు పెద్ద నాయకులు, మీ కింద 1000 ఎకరాలు 100 ఎకరాల భూమి ఉంది. పేద రైతులు కదా, వాళ్ళకు 4 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న భూమి ఉంది కదా. వాస్తవంగా తెలుసు కదా, వాస్తవంగా తెలిసేదేముంది. వాస్తవం కూడా ప్రతి ఒక్క నాయకుడి దగ్గర భూమి ఉందని. పట్టాలు భూ చట్టం అమలు కాదు. భూ చట్టం అమలు అయితే కేసీఆర్ మొన్నలో భూ సంస్కరణ మొదలుపెట్టాడు కదా. ఏ పేరు మీద? ధరణి పేరు మీద మొదలుపెట్టాడు. ఎవడు భూములు లాక్కున్నాడు దాంట్లో? ఎస్సీలవి బడుగులవి, అంటే కింది కులాలకు సేవ చేసి ఉత్పత్తి కులాలు ఏవైతున్నాయి, ఉత్పత్తి కులాలకు అప్పుడు నైజాం పీరియడ్ ఇచ్చినటువంటి భూములన్నీ కూడా ఇవి గవర్నమెంట్ భూములే. నేను లాక్కునేది మాకు వచ్చే లాభం ఏంటంటే 15 భూములు లాక్కుంటే ఒక 2 రోజులు తిరిగి అలసిపోతాడు. బలవంతం భూములు లాక్కుంటే వాడు కోల్పోతాడు. ఇప్పుడు మేమేమన్నాం, సీలింగ్ చట్టం ఉంది కదా, సీలింగ్ చట్టాన్ని పక్కనే పెడదామండి. ఉదండపూర్లో కర్వెండ రిజర్వాయర్లో భూములు కోల్పోయిన నిర్వాసితులు ఉన్నారు కదా, అన్ని వర్గాలు ఉన్నాయి దాంట్లో. ఒక వర్గం లేదు, రెడ్డిలు ఉన్నారు, అన్ని వర్గాలు ఉన్నాయి దాంట్లో. అన్ని కులాలు ఉన్నప్పుడు 2 ఎమ్మెల్యేలు పెద్ద కిందకి వచ్చింది కదా భూమి ఎంత. ఆ 2 లక్షలు 3 లక్షల రూపాయలు మీరు తీసుకొని మీ భూములు మీరు కొన్నారు. మీ తాతల ముత్తాతలకి భూములు వేరే చోట వాళ్ళ భూములు ఇప్పేయచ్చు కదా. ఆ డబ్బు మీరు ఎందుకు నష్టపోకూడదు? మరి ఆ పని మీరు చేయట్లేదు. ఎవరికి చేస్తూ ఉన్నారు ఆ పని? నీకు సీలింగ్ యాక్ట్ చట్టం ఉంది, లేదా గవర్నమెంట్లో నీకు ఇంత రేటు కట్టించింది. ఇదే రేటు చెప్తాను. ఒకప్పుడుగా కాళేశ్వరం కింద ఓ రోడ్డుకి 13-14 లక్షలు కూడా కేటాయించింది. మనం కూడా వార్తల్లో చూసినాం. కాళేశ్వరానికి ఉదండపూర్కు కరుణకి ఏమైనా ఇబ్బంది ఉందా? భూమి ఒకటే కదా. అక్కడికంటే ఇక్కడ రేట్లు ఇంకెక్కువ ఉన్నాయి. మరి మేము ఎందుకు ఇవ్వట్లేదు? రాష్ట్ర రాజధానికి దూరంలో. అందుకే మేమేమంటున్నామంటే, మీరు కేవలం మీరు రాజకీయ నాయకులు కొంతమంది స్వార్థ బుద్ధితో ఉదండపూర్ కర్వెన్ రిజర్వాయర్ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులకు, ఆ కింద ఉన్నటువంటి భూములు కానీ ఇల్లు కానీ కోల్పోయిన వాళ్లకు అన్యాయం. వాళ్ళు భూమి ఇచ్చిన తర్వాత వాళ్ళు ధర్నా చేస్తున్నారు, అలా మాకు డబ్బులు ఇవ్వండి. ఎందుకు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది? భూమి తీసుకున్నప్పుడు నువ్వేమన్నావు, భూమి ల్యాండ్కి పక్కన నీ డబ్బులు ఇచ్చాక అట్లా కాలువ కడతా అని చెప్పావు. భూములు ఇస్తే కాలువ కడతా అని చెప్పావు. కాలువ కడితే ఆటోమేటిక్ వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పాటు చేసాం. తర్వాత ఇంకెంకా అక్కడ వాళ్ళ ఇళ్ళు ఊళ్ళు ఉన్నాయి, ఆ ఇళ్ళకు ఊళ్ళకి డబ్బులు ఇవ్వట్లేదు. నువ్వు ఇంకా డబ్బులు ఇవ్వకుండా ఇప్పుడు ఏం చెప్తా ఉన్నావు? మేము డబ్బులు ఇస్తామని. అయితే నువ్వు కాలువ కట్టిన తర్వాత వాళ్ళు ఆటోమేటిక్ వెళ్ళిపోవాల్సిందే కదా, ఇంతకు నీళ్ళు వస్తాయి. అంటే పాలమూరు జిల్లాలో లేబర్ని పెట్టి చాకరి అన్ని ఎకరాల భూములు పోయిన తర్వాత వాళ్ళు ఎక్కడ భూములు కొనాలి, ఎక్కడ వాళ్ళు వ్యవసాయం చేసుకోవాలి? మళ్ళీ వాళ్ళంతా మళ్ళీ లేబర్లే కదా. మరి దీన్ని ఎట్లా అభివృద్ధి చేసినట్టయితే? అభివృద్ధికి తారకాణం అంటే మీరు పార్లమెంట్లో ఖచ్చితంగా ఈ భూ నిర్వాసుల పక్షాన కొట్లాడతాము, వాళ్ళకి న్యాయం చేసే విధంగా మెజారిటీ ప్రజలైన బీసీలు ఈ భారతదేశంలో అరపుర హక్కులతోటి ద్వితీయ శ్రేణి పౌరులు, అంటే పరాయి దేశంకి వలస వచ్చిన పౌరుల మాదిరి కంటే ఘోరంగా ఉంది పరిస్థితి. అసలు బీసీల గురించి మీ ప్రధాన డిమాండ్ ఏంటి? బీసీల ప్రధాన డిమాండ్లు మేము మొదటి నుంచి చెప్తుంటే, మాకు చట్టసభల్లో బిల్లు ఆమోదం చేయాలి. ఇంతమందికి రాజ్యాంగ సవరణ చేసింది కదా, ఒక సవరణ చేసి బీసీలో పూర్తి హక్కులు కల్పిస్తామని చేసిన దాకా మేము పట్టుబడతాము. బీసీ బిల్లు పెట్టాలి. బీసీ బిల్లు కూడా ఎట్లా పెట్టాలి? మీరు సాకులు చూపడానికి అవసరం లేదు. రాజ్యాంగ సవరణ ఒకసారి చేయండి. మళ్ళీ ఇప్పటికి 124 సార్లు చేశాను కదా, ఇంకొకసారి సవరణ చేయండి. దాంట్లో మా నిష్పత్తిని మాకు పంచాలంటే ముందు మేము ఎంతమంది మాకు తెలవాలి. మా సంఖ్య తెలిస్తే మా వాటా మాకు వస్తుంది. మేము అనుకుంటున్నాం 100 మంది ఉన్నామని.
దాంట్లో 90 మంది ఉంటే ఉండొచ్చు కదా. అవును, నిర్దిష్టమైన సంఖ్య లేదు. ఇవాళ ఇంకొకటి, కేసీఆర్ మొన్న సకల జనుల సమ్మెను ఒకటి తీసుకో, సకల జనులకు ఒక్కరో సర్వే చేసి పెట్టాడు. సకల జనుల సర్వేలు ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఈ తెలంగాణ లెక్కలైతే ఉన్నాయి కదా. బీసీల లెక్కలు 50 చిల్లర ఉన్నాయి. కులాల వారిగా లెక్కలు ఉన్నాయి. బీసీలతో పాటు కాకుండా కులాల వారిగా లెక్కలు. మా కులాల లెక్క స్థితిగతులు కూడా ఉన్నాయి. మొన్న రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పారండి. మేము చాలా టీవీ ఛానల్లో కూడా చెప్పాము. రేవంత్ రెడ్డి గారు అన్ని కులాల కులగణన చేపట్టి మీకు న్యాయం చేస్తానని మేము స్వాగతించాం, సమర్థించాం. అయ్యా నువ్వు మంచి పని చేస్తే నేను బట్టి నడుస్తామని కూడా చెప్పడం జరిగింది. కానీ మళ్ళీ ఏమంటున్నారు, పార్లమెంట్ ఎన్నికలైన తర్వాత మేము మొట్టమొదటి చేసే పని ఏదే చేస్తాము. ఏం చేస్తారో మళ్ళీ మీ కులాన్ని లెక్క పెట్టి మీకు నిష్పత్తి కొనుస్తాం. ఒక్కసారి నేను పంచితే మా వాటా మాకు వస్తే నేను ఎట్లా గౌరవిస్తాం కదా. కాదు, రేవంత్ రెడ్డి విచిత్రంగా మాట్లాడతాడు. వెనుకబడ్డ కులాలన్నీ బాధిత పాలిత కులాలు పాలకులం చేస్తా అంటాడు. పాలకులు ఏం చేస్తాడు? 34 సీట్లు ఇస్తాను, 22 ఇచ్చిన పార్లమెంట్లో కనీసం 3 సీట్లు దాటియలేదు. నీ మాట ఎట్లా నమ్ముతారు రేపు? అవును, మేము కూడా గదే అంటామండి. మాటల వరకే వీళ్ళ పని. పేపర్ తీసుకుంటారు, స్టేట్మెంట్ ఇస్తారు. బీసీలకు 1000 కోట్లు భూమి కదా సప్లాన్ చేస్తూ ఉన్నాం. అన్ని వర్గాల వారిగా, కులాల వారిగా ఎవరికి కావాలో నిధులు వాళ్ళు తీసుకోండి. కానీ బీసీ కార్పొరేషన్ మీద ₹1 డబ్బులు ఉండవు. ఇలా మా బీసీలు, సమస్త బీసీలకు చెప్తున్నా, బ్యాంకుకి వెళ్ళి ఒక 10 లక్షల రూపాయలు స్వచ్ఛంగా తెచ్చుకునే శక్తి ఉందా? ఎందుకు ఇది దౌర్భాగ్యం? మరి అట్లా విభజించారు కదా. మాకు తెలివి లేక, మాకు జ్ఞానం రాక ఎన్ని సంవత్సరాలు నమ్ముతా ఉన్నాం. ఒక్కసారి మీరు గతంలో తీసుకుందాం. గతంలో ఎన్టీ రామారావు గారి రాష్ట్రాన్ని కూడా పాలించిండు. వారు కమ్మకులం, మన బీసీ కాదు. కానీ ఓసీ రామారావు వచ్చిన తర్వాత రాజకీయ చైతన్యం ఎంత పెరిగింది తెలంగాణ, ఆంధ్రలో. వార్డు నెంబర్ నుంచి కార్పొరేటర్ అయితే రిజర్వేషన్ వచ్చింది. ఎందుకు వచ్చింది? అప్పటి వరకు ఎందుకు లేవు అంటే, అప్పుడు పాలించిన పాలకులు ఎవరున్నారు? కాంగ్రెస్ పార్టీ ఉన్నారు కదా. అప్పటి విధానం ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలిస్తున్నారు అనుకుంటాం తప్ప దాన్ని ఎందుకు మార్చడం మేము అనుకుంటాం. అంటే మార్పు చేద్దామన్నా సాధ్యంగా అనే అంశాలు ఉన్నాయని చెప్తా ఉన్నాము. అయితే మీరు పార్లమెంట్కి వెళ్ళగలిగితే ఈ మీలాంటి వాళ్ళు ఆయా పార్టీలో ఉన్న బీసీ సభ్యులు ఉంటారు కదా లోక్సభలో, వాళ్ళందరినీ మేము ఏకతాటిపైకి తీసుకొచ్చి పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టించగలరా? స్పష్టంగా చేస్తాం. ఎందుకు చేస్తామంటే అందులో కూడా చాలామంది వేరే పార్టీలో బీసీలు ఉన్నారు, ఎస్సీ ఎస్టీలు ఉన్నారు. మిగతా వాళ్ళని కలుపుకొని దండం పెట్టి నాయన రాండి మాకు మద్దతు ఇవ్వండి అని చెప్పి అడిగి బీసీ బిల్లు పెట్టేందుకు పోరాటం చేస్తాం. ఇప్పటికే మేము ఏం కొడుతున్నామంటే, రాష్ట్రంలో కొంతమంది బీసీ నాయకులు కూడా పార్లమెంట్లో ఉన్నారు. వాళ్ళు ఏం జరుగుతూ ఉంది వాళ్ళు అడగడానికి ఎందుకు జరుగుతున్నారంటే, వాళ్ళు ఏదో రాజకీయ పార్టీకి అడాప్ట్ అయ్యి పని చేస్తున్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్, ఇంకో పార్టీ కూడా ఇండిపెండెంట్గా మిమ్మల్ని గెలిపిస్తే మీరు ఏ పార్టీలో చేరరా? మేము పార్టీలో చేరినా మా హక్కులకు భంగం కలిగితే బయటకు వచ్చేస్తాం. మేము స్వతంత్రంగా బతకాలని నిశ్చయించుకున్నప్పుడు మా హక్కుల కోసం మేము పనిచేస్తాము. లేదు నువ్వు చెప్పినట్టు విన్నావా అంటే, అయ్యా నీ పని వద్దు, నేను ఒకరొద్దు, పక్క జరుగుతుందని జరిగేస్తాం. అంటే చివరిగా మీరు పార్లమెంటు ఎన్నికల్లో మహబూబ్నగర్ పార్లమెంటు బరిలో ఉన్నారు కదా, మీరు మా చిన్న ఛానల్ నుండి మీరు ఏదైతే ఉద్బోధిస్తున్నారో వెనుకబడ్డ కులాలు, ఎస్సీలు కానీ, ఎస్టీ కానీ, బీసీలు కానీ, వాళ్ళకి ఏం పిలుపునిస్తూ ఉన్నారు మీరు ప్రజెంట్ ఇప్పుడు ఎన్నికల్లో? ఏం పిలుపునిస్తా ఉన్నారు? ఒకటే పిలుపునిస్తున్నాం. పాలమూరు ప్రజలకు నమస్కరించి మీ ఛానల్ ద్వారా ఒకటే విజ్ఞప్తి ఏం చేస్తున్నామంటే, ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి మాలాంటి వాళ్ళని కనుక మీరు సమాజంలోంచి పార్లమెంట్కి కనుక పంపగలిగితే మేము ఎప్పుడు కూడా, ఎందుకంటే 30 సంవత్సరాలు ఒకటే మాట్లాడుతున్నాం. వేరే దాళ్ళు మేము తొక్కట్లేదు. వెనుకబడ్డ కులాల హక్కుల కోసము, బలహీన వర్గాల కోసము, ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ హక్కుల కోసం మేము మాట్లాడుతూ ఉన్నాం. ఎన్ని సంవత్సరాలు మాట్లాడినా, సుమారు 25-30 సంవత్సరాలు మా చరిత్ర ఒక్కసారి మీరు తెలుసుకోండి. ఏనాడు కూడా మాట్లాడేది రేపు మారుతామని మీరు అనుకోండి. మారుతామని మీరు అనుకున్నప్పుడు ఆ సంకేతాన్ని ప్రజల ద్వారా మీరు స్పష్టంగా చూడి పన్ను తప్పు చేస్తున్నామని చెప్తే మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. నేను ఒక్కటే మిమ్మల్ని కొడుతున్నాను, ఉద్యమ నేపథ్యం ఉన్న వ్యక్తుల సమాజం నుంచి మీరు కనుక చట్టసభలకు పంపగలిగితే మనకు అనుకున్నటువంటి హక్కులు మనం సాధించుకుంటాం. కానీ ఏదో పార్టీకి అడాప్ట్ అయ్యి పనిచేసి ఏ బీసీ అయినా సరే, దాంట్లో కూడా మళ్ళీ చెప్తా ఉన్నాను,
బీసీలకు స్వేచ్ఛ ఎందుకు లేదు అంటే మమ్మల్ని మీరు ఎవరైతే పంపుతున్నారో ఒక పార్టీ ప్రతినిధిగా మేము ముందుకు రావడం జరిగింది. ఆ పార్టీ ప్రతినిధిగా, ఆ పార్టీ రిప్రజెంటేటివ్గా తను మాట్లాడాల్సిందే తప్ప తన వ్యక్తి స్వేచ్ఛ లేదు, భావ స్వేచ్ఛ లేదు. భావ స్వేచ్ఛ ఉందంటే రేపు పొద్దుగానే కాగితం చేసి చేతిలో పెడుతూ నువ్వు ముందు మీ ఇంటికి పోంటారు. కానీ మాకు ఆ అవస్థ లేదు, ఆ దురవస్థ కూడా మాకు రాదు. ఎందుకు రాదంటే మేము స్వతంత్రులము, స్వతంత్రంగా మాట్లాడే అలవాటు ఉంది కాబట్టి స్వతంత్రంగానే చట్టసభల్లో కనుక మాకు కనుక భగవంతుడు అవకాశం, పాలమూరు జిల్లా ప్రజలకు కనుక అవకాశం కల్పిస్తే స్పష్టంగా మీ ఛానల్ ద్వారా చెప్తున్నాము, బడుగుల హక్కుల కోసం నిరంతరం కూడా పోరాటం చేస్తాం. వాళ్ళ హక్కులు సాధించేంత వరకు కూడా విశ్రమించకుండా పనిచేస్తాం. అలా పనిచేయ నాడు మాకు మేముగా స్వచ్ఛందంగా తప్పుకుంటాం దాంట్లోంచి. అంటే అంత నిజాయితీగా మేము పనిచేస్తాం. వాస్తవానికి ఈ దేశంలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే ఉద్యమకారుడు ఎప్పుడు కూడా తన వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి ఈ ప్రజల హక్కుల కోసమే వస్తాడు ప్రతి ఉద్యమకారుడు. కానీ రాజకీయ పార్టీల నుండి వచ్చే మన కులం పేరు చెప్పుకునే నాయకుడు కూడా కులం కోసమే పనిచేయడు, ఆ పార్టీ కోసమే పనిచేస్తుంది. స్వచ్ఛందంగా మీరు 40 సంవత్సరాలుగా ఉద్యమాల్లో ఉన్నారు కాబట్టి ఈ 5 సంవత్సరాలు మీరు ప్రజలు మీరు పార్లమెంట్కి పంపిస్తే ఈ 40 సంవత్సరాలకు బోనస్ ఇంకా ఎక్కువ సేవ చేయగలుగుతారు తప్ప మీరు స్వార్థం అయితే ఇందులో ఉండదు. ఇది ఖచ్చితంగా నేను నమ్మదు. ఎందుకంటే ఒకసారి ఉద్యమకారులు చాలామంది చూస్తాం, ఉద్యమకారుడు ఎప్పుడు తన పొట్ట కోసం, తన వ్యక్తిగత ఉనికి కోసం అయితే పనిచేయడం, సమాజంలో పనిచేస్తున్నాం. కాబట్టి మేము చిరుచానం నుంచి ఈ మహబూబ్నగర్ పార్లమెంటు యావత్ ప్రజానికాన్ని ఎవరైనా సరే మంచి మనసు, ఆస్తులు నడిమిటి సీనన్న గారు ఈ ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఒక 30 సంవత్సరాలుగా చాలామందికి సుపరిచితులు. కాబట్టి ఖచ్చితంగా ఆయన వ్యక్తిగత జీవితం అందరికీ తెలిసిందే. ఆయనకు సొంత ఇల్లు లేదు, కార్లు లేవు, బంగ్లాలు లేవు, 1000 కోట్ల బ్యాలెన్సే కాదు, లక్షల్లో కూడా బ్యాంకులో బ్యాలెన్స్ లేదు. లేకపోవడానికి కారణం ఆయన తెలియలేక కాదు, ఆయన ఏం చేయక కాదు. ఈ మధ్యకాలంలో కొంతకాలం మరి ప్యూరిఫై వాటర్ కూడా వ్యాపారం ప్రారంభించింది. కానీ ఏది ప్రారంభించినా ఉద్యమానికి దూరం కావడం, ఆయన మనసు ఒప్పుకోకపోవడం వల్ల ఆ నీళ్ళ వ్యాపారాన్ని కూడా మళ్ళీ దూరం చేసుకొని మళ్ళీ ప్రజల్లోకి వచ్చారు. ఖచ్చితంగా మహబూబ్నగర్ పార్లమెంటు నుంచి మరి ఇలాంటి నిజాయితీ గల వ్యక్తి, నికాసైన వ్యక్తి, అమ్ముడుపోని సమాజాన్ని నిర్మాణం కోసం 40 సంవత్సరాలుగా తన వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి ప్రజల కోసమే నిలబడి నేడు మరి తన స్వజాతి కోసం, మరి జాతీయ హక్కుల కోసం, మరి జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు తెచ్చుకున్న మరి రజక సంఘం జాతీయ కన్వీనర్ నడిమిటి సీనన్న గారిని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలతో పాటు అగ్రవర్ణ పేదలు కూడా ఆదరించి మన హక్కుల సాధన కోసం పనిచేసే సీనన్న గారిని మహబూబ్నగర్ పార్లమెంట్కి పంపాలని, ఈ మే 11న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో మరి సీనన్న గారి హార్మోనియం గుర్తుకు ఓటేసి అన్నను గెలిపించాలని చిరుచానం తరపున యావత్ మహబూబ్నగర్ పార్లమెంట్ ప్రజలను కోరుతాము. అందరికి నమస్కారాలు. మరొకసారి చెప్తాను, చిరుచానల్ ద్వారా నా గుర్తు హార్మోనియం గుర్తు తెచ్చుకున్నాను. మీరు నన్ను నిజాయితీగా పార్లమెంటు పంపితే నిజాయితీగా నేను మీకు సేవ చేస్తానని మనవి చేసుకుంటున్నాను. అదే కాకుండా బడుగు లక్షల కోసం, బడుగు వర్గాల కోసం నిరంతరం కూడా శ్రమ చేస్తున్నట్టు వ్యక్తం కాబట్టి చిరుచానల్ వారు ఈరోజు వారు నన్ను పిలిచి నా సమస్యను అడిగినందుకు, లేదా చిరుచానల్ వారి యాజమాన్యాన్ని కూడా నేను మరొకసారి నమస్కారాలు చెప్తా ఉన్నారు. ఈ టీవీ చూస్తున్నట్టు అందరూ కూడా నాకు మీరు దయ ఉంచి నా హార్మోనియం గుర్తుకు కొట్టేసి నన్ను పార్లమెంటుకి పంపే విధంగా నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నాను. జై హింద్.